మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అని రాయబడింది. అంటే కయ్యను అనబడిన వ్యక్తి దుష్టుని సంబంధి అన్నట్లుగా మనం వాక్య భాగాల్లో చూస్తున్నాం. తమ్ముడు తెచ్చాడు దేవునికి అర్పణ, వాళ్ళ అన్నయ్య తెచ్చాడు. అయితే తమ్ముని హృదయము, మనస్తత్వము, ప్రవర్తన అవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండడం వలన దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. అయితే అన్న అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే అతని స్వభావం మంచిది కాదు. అతను దుష్టునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దుష్టునితో సహవాసం చేయడం ఎలా ఉంటుంది? మనము ఇదే అధ్యాయంలో 9వ వాక్యంలో చూసినట్లయితే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించని ప్రతివాడు కూడా దుష్టత్వంలో ఉన్నట్లే.